మన పొరుగు దేశాల వల్ల మన భారతదేశం కూడా ఊబిలో చిక్కుకునే అవకాశం అయితే ఉంది. మన భారతదేశంతోని భూభాగాన్ని పంచుకునే దేశాలు ఏవంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్. ఈ 7 దేశాలు అయితే మన భారతదేశంతోని భూభాగాన్ని పంచుకుంటాయి. అలాగే మేరిటైమ్ బార్డర్స్ అంటే సముద్ర భూభాగాన్ని పంచుకునే దేశాలేమో శ్రీలంక, మాల్దీవ్స్ ఈ 2 దేశాలు పంచుకుంటాయి. ఇక్కడ మన పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో మొన్న నేపాల్లో ఏ విధంగా అయితే అల్లర్లు జరిగాయో అదే విధంగా పాకిస్తాన్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది, బంగ్లాదేశ్ లో కూడా జరిగినాయి. ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ముందు భారతదేశం చుట్టూ ఉన్న ఏవైతే పొరుగు దేశాలు ఉన్నాయో ఈ పొరుగు దేశాలను కంట్రోల్ చేసి వాళ్ళకు నచ్చిన లీడర్స్ని పెట్టుకొని తర్వాత భారతదేశాన్ని కూడా కంట్రోల్ చేయాలి, భారతదేశంలో ఉన్న డెమోక్రసీని కొల్లగొట్టి భారతదేశాన్ని కూడా ఇదే విధంగా చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అందుకే మనందరం బాగా ఆలోచించి ఏవైనా సరే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం కానీ రెచ్చిపోవడం కానీ చేయొద్దు. ఎందుకంటే ఈ భారతదేశం అనేది మనది కాబట్టి మనదాన్ని మనమే కాపాడుకోవాలి. మన కోసం అయితే ఎవరు రారు.